హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. రామా, అది సరే కానీ అమ్మ మనల్ని పిల్లల్ని కూడా కనమని చెప్పింది. నీకు గుర్తుకు లేదా అని శౌర్య రామ దగ్గరికి వస్తూ ఉంటే, సార్ మరి హాకీ అన్నారు, గోల్ అన్నారు, కప్ అన్నారు, ఇవన్నీ గుర్తుకు లేవా అని రామ అంటుంది. అవును, అవన్నీ కూడా చేయాలి కానీ రామ అని శౌర్య అంటే ఇక రామలక్ష్మి అడ్డు చెప్పలేకపోతుంది. వాళ్ళిద్దరూ దగ్గరవుతూ ఉంటే దూరం నుంచి చూస్తున్న ప్రశాంత్ కోపంతో రగిలిపోతూ ఉంటారు. మీరు ఒక్కటవుతారా చూడు, మిమ్మల్ని ఎలా వేరు చేస్తాను అని కరెంట్ మెయిన్ దగ్గరికి వెళ్ళి మెయిన్ ఆఫ్ చేస్తాడు. అయ్యయ్యో ఏంటి ఇప్పుడు ఇలా కరెంటు పోయిందే అని రామలక్ష్మి శౌర్య బాధపడుతూ ఉంటారు. రామ, ఒక్క క్షణం ఆగు అని శౌర్య అంటాడు. మీ ఇద్దరిని వేరు చేయటమే నేను చేసే పని అని ప్రశాంత్ అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటే వెంటనే శౌర్య క్యాండిల్ని వెలిగించుకొని తీసుకొచ్చి, రామ మన పనికి కరెంటుతో ఏం అవసరం చెప్పు, ఇదిగో ఈ క్యాండిల్ ఉంటే సరిపోతుంది కదా అని శౌర్య అంటాడు. సార్ మీరు వదిలేలా లేరు కదా అని రామలక్ష్మి సిగ్గుపడుతూ ఉంటుంది. అలా ముద్దులు పెట్టుకుంటూ ఒకరిని ఒకరు వెంటపడుతూ చాలా సంతోషంగా వాళ్ళు దగ్గరవుతూ ఉంటారు. మిమ్మల్ని వేరు చేద్దాం అనుకుంటే క్యాండిల్ పెట్టుకొని ఒక్కటవుతున్నారా? అస్మిత నన్ను ఈ ఇంట్లో పెట్టిందే మిమ్మల్ని వేరు చేయటానికి. క్యాండిల్ ఎంత త్వరగా కరిగిపోతుందో అలాగే మీ ప్రేమ కూడా కరిగిపోయేలా నేను చేస్తాను కదా అని ప్రశాంత్ అనుకుంటూ ఉంటాడు. శ్రీను ఆటో నడుపుతున్నాడని నిజం తెలుసుకున్న జానకి ఇంటి దగ్గర చాలా టెన్షన్ పడుతూ శ్రీను కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే శ్రీను ఒక చేత్తో ఫైల్లో ఇంకో చేత్తో బ్యాగ్ పట్టుకొని లోపలికి వస్తాడు. ఏంటి నీ చేతులకి ఏంటి గ్రీస్ అంటుకుంది అని పార్వతి నిలదీస్తూ ఉంటుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు, శ్రీను అలసిపోయి వచ్చాడు కదా, రా శ్రీను లోపలికి వెళ్దాం అని ఆద్య చెప్తూ ఉంటుంది. అక్క లేదక్క, అర్జుడు అసలు సీనయ్య చేతులకి గ్రీజ్ ఎందుకు అంటుకుంది, అసలు ఉద్యోగానికి వెళ్తున్నాడా లేకుంటే మెకానిక్ పనికి వెళ్తున్నాడా అని పార్వతి నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే పద్మ అక్కడికి వచ్చి, ఏంటి నా కొడుకు 1,00,000 రూపాయలు ఉద్యోగం చేస్తుంటే మెకానిక్ పని అని మాట్లాడుతున్నావు, నీకు బుద్ధుందా అంటూ అరుస్తూ ఉంటే, అయినా 1,00,000 రూపాయల జీతం తీసుకొచ్చి పెళ్ళాం చేతిలో పెట్టాడు కానీ నీ చేతిలో ఏమీ పెట్టలేదు కదా అని పార్వతి అంటుంది. ఏంటి నీ కొడుకు ఉద్యోగానికి వచ్చేసరికి పుష్కర కాలం పడుతుందని కుళ్ళుతో నువ్వు ఇలా మాట్లాడుతున్నావా అని పద్మ అంటే, ఏదో అంటుకొని ఉంటుంది, రాసురేను లోపలికి వెళ్దాం అని ఆద్య టెన్షన్ పడుతూ ఉంటుంది. మీరిద్దరూ కలిసిపోయారని నాకు తెలుసు కానీ ముందు ఆ గ్రీసు ఎక్కడి నుంచి వచ్చిందో అది చెప్పు శ్రీను అని పార్వతి అంటుంది. ఇప్పుడు నీకు ఆ విషయం చెప్పాలి అంతే కదా చిన్నత్త, మా బాస్ కార్ చెడిపోతూనే నేనే రిపేర్ చేశాను, అందుకుగాను నాకు 3,000 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చాడు అని శ్రీను అబద్ధం చెప్తాడు. అవునా, 3,000 డబ్బులు ఇచ్చాడా, పై జేబులో ఉందా కింది జేబులో ఉందా చెప్పు అని పద్మ తీసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటే, అమ్మ నువ్వు ఆగుతావా అని శ్రీను అరుస్తూ ఉంటాడు. పద్మ నీకెప్పుడు డబ్బుల గురించేనా, ముందు శ్రీనయ్యని లోపలికి వెళ్ళనివ్వు అని జానకి అంటుంది. అమ్మ ఆద్య, నువ్వు సీనయ్యకి స్నానానికి నీళ్లు తోడు అని జానకి చెప్తోంది. అసలు పై సంపాదన అయినా నా చేతికి ఇవ్వు, అది కూడా దాని చేతికే ఇస్తావా అని పద్మ అరుస్తూ ఉంటుంది. ఏంటొదినా సైడ్ సంపాదన కోసం టేబుల్ కింద చేయి పెట్టేలా ఉన్నావే నువ్వు నీ కొడుకు అని పార్వతి అంటే, మీరు కాస్త ఆపుతారా, అసలు మీరిద్దరూ లోపలికి వెళ్ళండి, ఆద్య నువ్వు వెళ్ళి నీళ్లు తోడు అని జానకి అరవటంతో ఎవరిపాటికి వాళ్ళు వెళ్తారు. సీనయ్య నువ్వు ఆగు అని సోఫాలో కూర్చో అని మంచినీళ్లు తీసుకువచ్చి సీను తాగుతూ ఉంటే చేతికున్న గ్రీస్ని జానకి తుడుస్తూ ఉంటుంది. ఆద్య తుడుస్తుందిలే అత్తయ్య అని శ్రీను అంటే, ఏంటి సీనయ్య నేను తుడవకూడదా అని జానకి అంటుంది. అత్తయ్య మా అమ్మ నాకు గోరుముద్దలు తినిపించింది, నాకు గుర్తుకు లేదేమో కానీ నువ్వు నన్ను పెంచి పెద్ద చేశావు, నిన్ను అమ్మ అని పిలిస్తే మా అమ్మ ఫీల్ అవుతుందని నిన్ను పిలవటం లేదు కానీ నేను నిన్ను అమ్మ అని పిలవాలత్తయ్య అని శ్రీను అంటే, బాగానే గుర్తుకున్నాయే, మరి ఎందుకు ఉద్యోగం విషయంలో నాకు అబద్ధం చెప్పాలనుకున్నావు, ఎందుకు నిజం చెప్పలేదు అని జానకి నిలదీస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నావు అని శ్రీను చాలా షాకింగ్గా లేచి నిలబడతాడు. నువ్వు ఆటో తోలుతూ మీ మావయ్య నిన్ను గుర్తు పట్టలేదేమో కానీ నేనైతే ఈ అత్తయ్య గుర్తు పట్టేసింది సీనయ్య అని జానకి చెప్తుంది. అత్తయ్య అది అని సీను కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. చూడు సీనయ్య, నువ్వు అబద్ధం చెప్పకూడదు, నువ్వు ఎంతైనా కష్టపడు, కానీ అబద్ధం చెప్పి ఇలా కష్టపడితే ఏం లాభం చెప్పు, నీ మీద అందరూ చాలా ఆశలు పెంచుకుంటున్నారు, అది అబద్ధమని తెలిసిన రోజున మీ మావయ్య నా మేనల్లుడు నిండా ముంచేశాడని గుండెలు పగిలేలా బాధపడతాడు, అది మంచిది కాదు సీనయ్య, కాబట్టి ఆలోచించుకో, ఈ గ్రీజు మరకలు తుడిస్తే పోయాయి కానీ అబద్ధాలతో వచ్చిన మడకలు ప్రాణం పోతేనే పోతాయి సీనయ్య, గుర్తుపెట్టుకో అని చెప్పి జానకి వెళ్తుంది. తర్వాత అస్మిత వాళ్ళ ఇంటికి పెళ్లి కొడుకు వాళ్ళందరూ వచ్చేసి ఉంటారు. పెళ్లి చూపులు అనుకున్నాం, మీరు డైరెక్ట్గా నిశ్చితార్థమే పెట్టేశారు అని పెళ్లి కొడుకు తరపు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అవును, మంచి ముహూర్తం ఉంది కదా, ఇంకెందుకు ఆలస్యం అని ఇలా పెట్టేశాంలే అని రఘురామ్ చెప్తూ ఉంటారు.
మీకేవైనా డౌట్లు లాంటివి ఉంటే నిస్సందేహంగా అడగచ్చు అని రఘురామ్ అడుగుతూ ఉంటాడు. మీరు కుదిర్చిన సంబంధం కదా, ఇంకేం ఆలోచించని అవసరం లేదు అని పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చెప్తూ ఉంటారు. వెళ్ళి అమ్మాయిని తీసుకురండి అని పూజారి గారు చెప్పడంతో ఇప్పుడే వెళ్ళి తీసుకువస్తానని అస్మిత వాళ్ళమ్మ గదిలోకి వెళ్తుంది. అక్కడ అస్మిత లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళిందబ్బా అని ఆవిడ టెన్షన్ పడుతూ కిందికి వస్తుంది. అన్నయ్య గారు, అది అస్మిత అస్మిత అని ఆవిడ టెన్షన్ పడుతూ ఉంటే, పెళ్లి ఇష్టం లేదని చెప్పిందా, అలా చెప్పి ఉంటే నేను వెళ్ళి దాని ముఖం పగలగొడతాను అని రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. అస్మిత గదిలో లేదు అని ఆవిడ చెప్పటంతో, గదిలో లేకపోతే వేరొక గదిలో ఉంటుంది, వెళ్ళి చూడమ్మా అని రఘురామ్ అంటుంటే, ఇక్కడ చూడండి ఉన్నానంటూ మెడలో పూలమాల తాలిబొట్టుతో రావటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అస్మిత, ఏంటి ఈ పూలమాలతో వచ్చావు అని వాళ్ళమ్మ ప్రశ్నిస్తూ ఉంటే, పూలమాల మాత్రమే కాదమ్మా, తాలిబొట్టు కూడా ఉంది. ఇదిగో నిశ్చితార్థం ఎందుకని, టైం వేస్ట్ చేయటం ఎందుకని నేను నేరుగా ఇలా పెళ్లి చేసుకువచ్చాను అని అస్మిత చెప్తుంది. పెళ్లి చేసుకువచ్చావా, ఎవరతను అని రఘురామ్ నిలదీస్తూ ఉంటాడు. అప్పుడు అస్మిత చిటికెలు వేయటంతో ప్రశాంత్ అక్కడికి వస్తాడు. ఏంటి, నువ్వు ప్రశాంత్ని పెళ్లి చేసుకున్నావా అని అస్మిత వాళ్ళమ్మ రామలక్ష్మి నిలదీస్తూ ఉంటారు. అవును, నేను ప్రశాంత్నే పెళ్లి చేసుకున్నాను. నాకు ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకోవటమే కదా నాకు కావాలి. ఇదిగో ఈ రఘురామ్ గారు ఆయనకి ఇష్టం వచ్చిన వాడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తానంటే నేనెందుకు చేసుకుంటాను, అందుకే నాకు ఇష్టమైన ప్రశాంతం చేసుకున్నాను అని అస్మిత అంటే, అబద్ధాలాడకు అస్మిత, నువ్వు ఇది ఇలా చేసుకోవటం కరెక్ట్ కాదు అని రామలక్ష్మి అంటుంది. డైరెక్ట్గానే మాట్లాడుకుందాం రామలక్ష్మి, ఇప్పుడు నేను శౌర్యని ఇష్టపడ్డాను, నువ్వు పెళ్లి చేసుకున్నావు, ప్రశాంత్ నిన్ను ఇష్టపడ్డాడు, నేను ప్రశాంతం చేసుకున్నా, నువ్వు నేను ఇష్టపడిన శౌర్యని పెళ్లి చేసుకున్నప్పుడు నిన్ను ఇష్టపడ్డ ప్రశాంత్ని నేను పెళ్లి చేసుకోవటంలో తప్పేముంది అని అస్మిత అనడంతో, ప్రశాంత్, నేను ఊహించని పెళ్లి ఇది, నువ్వు అస్మితని పెళ్లి చేసుకుంటే నీ జీవితం ఎలా ఉంటుందో ఊహించి పెళ్లి చేసుకున్నావా అని రఘురామ్ అనడంతో, ప్రాక్టికల్గా ఆలోచించి బ్రతకటం మేలనుకొని నేను అన్నీ ఆలోచించే ఇలా పెళ్లి చేసుకున్నాను అంకుల్ అని ప్రశాంత్ అంటాడు. నేను జైలుకు వెళ్ళొచ్చాను అంకుల్, మరి నాకెవరు పిల్లనిస్తారు చెప్పండి, అదే సమయంలో నేను పోటీలో ఓడిపోయాను, నేను కూడా వెంటనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, కానీ తల్లిదండ్రుల్ని వదిలేసి దూరంగా వెళ్ళటం నాకు ఇష్టం లేదు అని అస్మిత తన ఆలోచనలని నాతో పంచుకుంది. నాకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉంటుంది కదా, మా ఇద్దరి అభిప్రాయాలు కలిశాయి, నేను అస్మితని పెళ్లి చేసుకున్నాను అని ప్రశాంత్ చెప్తాడు. ఏంటే, మేము అక్షింతలు వేసి ఆశీర్వదించే సమయం కూడా లేకుండా, ఆ అవకాశం కూడా మాకు ఇవ్వకుండా ఇలా పెళ్లి చేసుకువచ్చావు, మీ నాన్నకు తెలిస్తే ఎంత బాధపడతాడు, కనీసం అదైనా ఆలోచించావా అని అస్మిత వాళ్ళమ్మ నిలదీస్తూ ఉంటే, డాడ్ బాధపడతాడని చెప్పి నేను నా జీవితాన్ని నాశనం చేసుకోలేను కదా మామ్, అందుకే నేను ఇలా పెళ్లి చేసుకువచ్చాను, ఇదే నా నిర్ణయం అని అస్మిత చెప్తుంది. ఇక రేపటి ఎపిసోడ్లో అస్మిత, నీకు చుక్కలు చూపించటానికే నేను ప్రశాంత్ని పెళ్లి చేసుకున్నాను అని వార్నింగ్ ఇస్తూ ఉండటంతో, రా చూసుకుందాం అని రామలక్ష్మి కూడా నవ్వుతూ ఛాలెంజ్ చేస్తుంది.